సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని రఫ్ఫాడిస్తోంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో వింటేజ్ బాస్ మోడ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సక్సెస్ జోష్ లోని తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు మెగాస్టార్. మరి వరుస ప్రాజెక్ట్స్ లైన్అప్ చేసిన చిరు పట్టాలెక్కించే నెక్స్ట్ సినిమా ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ని రఫ్ఫాడించేస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు. రోజు రోజుకి మెగాస్టార్ సినిమా కలెక్షన్స్ వావ్ అనిపిస్తున్నాయి. రీజనల్ సినిమాగా వచ్చి రికార్డులు బద్దలు కొడుతోన్న చిరు సినిమా వరల్డ్ వైడ్ వీకెండ్ కి 292 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వింటేజ్ చిరుని ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా అభిమానులు. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న చిరంజీవి డైరెక్టర్ బాబీ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్. చిరు 158వ సినిమాగా తెరకెక్కే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అంచనాలు పెంచేసింది. ప్రీ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటోన్న ఈ సినిమా లాంచింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 25న సినిమాకి సంబంధించి అఫీషియల్ పూజా సెరమనీ జరిగే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ అఫీషియల్ లాంచ్ తర్వాత ఫిబ్రవరి నుంచి చిరు బాబీ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్లో ఉన్న చిరు బాబీ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ వర్కౌట్ అవడంతో ఈ సినిమాలోనూ స్పెషల్ రోల్ డిజైన్ చేశారట బాబీ. సినిమాలో చిరుతో మోహన్ లాల్ స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ మోహన్ లాల్ కంటే ముందుగా హీరో కార్తీ పేరు కూడా వినిపించింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమా డాటర్ సెంటిమెంట్ హైలైట్ గా ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. మరి వాల్తేరు వీరయ్య తర్వాత చిరు బాబీ కాంబినేషన్ సినిమా కాస్టింగ్ పై క్లారిటీ రావాలంటే వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.